Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసేయచ్చు. సో ఆ యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అంటే 5th యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్. సో సిలబస్ వీడియో అనేది కూడా మేము వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాము, చూసేయండి. అండ్ కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో మనం ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ షార్ట్ ఫామ్లో OER. సో ఈ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ గురించి చూద్దాం. OERs provide educators with a wide range of high quality teaching resources that can be customized to suit their specific needs and the needs of their students. సో ఈ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఎడ్యుకేటర్స్ కి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ హై క్వాలిటీ టీచింగ్ రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో మనకి టీచింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి హై క్వాలిటీలో ఎక్కువ వెరైటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో ఎలాంటివి అని అంటే వాటిని కస్టమైజ్ చేసుకునేలాగా, దేని ప్రకారం స్టూడెంట్స్ యొక్క నీడ్స్ ప్రకారం, లేదా మనం చెప్పే క్లాసెస్లో స్పెసిఫిక్ నీడ్స్ ఏమైనా ఉంటే దాని ప్రకారంగా. OERs fulfills the true aim of education by democratizing learning and reaching out to those who cannot afford or access them. సో ఈ OERs ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అని అంటే ఈ లెర్నింగ్ ని డెమోక్రటైజ్ చేయడం. ఓకే, అండ్ అలాగే అందరికీ అన్ని రిసోర్సెస్ యాక్సెసిబుల్ గా ఉండేలాగా చేయడం, అఫోర్డబుల్ ఉండేలాగా చేయడం. This allows educators to create engaging and interactive learning experiences that can improve student outcomes. సో స్టూడెంట్ యొక్క అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసేలాగా ఈ OERs యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ని ఎంగేజింగ్ గా లేదా ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ OER ఆర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ మీడియం దట్ రిసైడ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ or are under copyright that have been released under an open license that permit no cost, access, reuse, repurpose, adaptation and redistribution by others. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లెర్నింగ్కి కానివ్వండి, టీచింగ్కి కానివ్వండి, లేదా ఇతర మీడియంస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కాపీరైట్స్ కిందనే వస్తుందన్నమాట. ఓకే, సో అండ్ ఓపెన్ లైసెన్స్ కింద ఉంటాయి ఇవి. సో పర్మిట్ కూడా నో కాస్ట్ యాక్సెస్కే ఉంటుంది, అండ్ అలాగే మళ్ళీ యూస్ చేయొచ్చు, మళ్ళీ పర్పస్ చేయొచ్చు, అడాప్ట్ చేయొచ్చు, రీడిస్ట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు ఈ రిసోర్సెస్ని. ఫౌండర్ ఆఫ్ OER ఈస్ రిచర్డ్ బర్నిక్ made the same connection independently in 1999 with founding of the first global OER initiative, Connections, now called OpenStack CNX. సో మరి ఈ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ని ఫౌండ్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే రిచర్డ్ బర్నిక్. సో 1999లో. సో ఈ ఫస్ట్ OER ఏంటి అని అంటే కనెక్షన్స్. ఓకే, ఇప్పుడు ఓపెన్ స్టాక్స్ అని అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే examples of these resources include complete online courses, course materials, modules, textbooks, streaming videos, tests, assessment tools and software. సో ఈ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేటివి ఏమేమి ఉంటాయి అని అంటే ఎగ్జాంపుల్స్ లా మీరు తీసుకుంటే కనుక ఆన్లైన్ కోర్సెస్ దాంట్లోకి వస్తాయి, కోర్స్ మెటీరియల్స్ దాంట్లోకి వస్తాయి, మాడ్యూల్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, వీడియోస్ ని స్ట్రీమింగ్ చేస్తారు కదా అవి కానివ్వండి, టెస్ట్ అసెస్మెంట్ టూల్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఇవన్నీ. ఓకే, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ లైక్ EPG పాఠశాల, CEC, స్వయం, MOOCs, NPTEL, NMEICT, Creative Commons Licensing, National Repositories and OER and adhere to changes from time to time. సో మీరు ఆల్రెడీ ఇందులో చాలా వాటిని చూసుంటారు, EPG పాఠశాల కానివ్వండి, CEC, స్వయం, MOOCs. సో ఇవన్నీ కూడా మనకి టైం టు టైం చేంజెస్ తోటి అవైలబుల్ ఉన్నాయి. OER provide governments, institutions, organizations and individuals with access to some of the best materials available globally,
allow them to adopt the materials to fit the local context and reduce the costs associated with materials and course development. So ఈ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేటివి గవర్నమెంట్స్కి కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్కి కానివ్వండి, ఆర్గనైజేషన్స్కి కానివ్వండి, ఈవెన్ ఇండివిజువల్స్కి కానివ్వండి, మనకి బెస్ట్ మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, యాక్సెస్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఆ బెస్ట్ మెటీరియల్స్ తీసుకొని మన లోకల్ కాంటెక్స్ కి తగ్గట్టు మనం మార్చుకోవచ్చు. అండ్ అలాగే ఇది కాస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉండదు. సో మెటీరియల్స్ మీరు కొనుగోలు చేసేదానికంటే ఆన్లైన్ కోర్సెస్ ఈజీగా ఉంటాయి. పెడగాజికల్ యూటిలిటీ చూసుకున్నట్టయితే OER should embed the permissions of the 5 R's: reuse, revise, remix, redistribute and retain. సో OER అనేది 5 R's ని మనకి చూపిస్తుంది అనమాట. సో కంటెంట్ ని మనం రీయూజ్ చేయొచ్చు, రివైజ్ చేయొచ్చు, రిమిక్స్ చేయొచ్చు, రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, రిటైన్ చేయొచ్చు. అండ్ టెక్నాలజీ ఎనేబుల్స్ ని చూసుకున్నట్టయితే టెక్నాలజీ అండ్ మీడియా చాయిసెస్ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ ద పర్మిషన్స్ ఆఫ్ ద 5R ఫ్రేమ్వర్క్. సో టెక్నాలజీ కానివ్వండి, మీడియా చాయిసెస్ కానివ్వండి, ఏది కూడా ఈ 5R ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్ మరియు రిటైన్, వీటిని రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఓకే, OER support open education by not only being free and therefore affordable, but also because they can be modified to be accessible, inclusive and representative. సో ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఈ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ ఎడ్యుకేషన్ ని ఎలాగో సపోర్ట్ చేస్తున్నాయి, దాంతో పాటుగా దే ఆర్ అఫోర్డబుల్. ఓకే, అండ్ అలాగే మాడిఫై కూడా చేయొచ్చు, అందరికీ యాక్సెసిబుల్ అయ్యేలాగా అండ్ ఇంక్లూజివ్ ఉండేలాగా అండ్ రిప్రజెంటేటివ్ ఉండేలాగా. ఓకే, ద ఓపెన్నెస్ ఆఫ్ OER అలౌస్ ఫర్ దేర్ రీయూస్, రిటెన్షన్, రివిజన్, రీమిక్సింగ్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్. సో 5 R's ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా అలౌ చేస్తుంది OER. ఓకే, సో దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాము. ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ యూజింగ్ OERs ఫర్ ఇన్స్ట్రక్షన్. ఎక్స్పాండెడ్ యాక్సెస్ టు లెర్నింగ్. Students anywhere in the world can access OERs at any time and they can access the material repeatedly. So one of the pro ఏంటంటే మనకి లెర్నింగ్ కి యాక్సెస్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా మెటీరియల్ ని మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కాలబిలిటీ. OERs ఆర్ ఈజీ టు డిస్ట్రిబ్యూట్ వైడ్లీ విత్ లిటిల్ ఆర్ నో కాస్ట్. సో మనకి స్కాలబిలిటీ ఏంటంటే OERs అనేటివి మనం డిస్ట్రిబ్యూషన్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట, చాలా లిటిల్ కాస్ట్ తోటి కూడుకుంటుంది, లేదా మొత్తానికి ఫ్రీగా కూడా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మాడిఫై కోర్స్ రిసోర్సెస్ టు బెటర్ అలైన్ విత్ లెర్నింగ్ అవుట్కమ్స్. మనకి ఏవైతే లెర్నింగ్ అవుట్కమ్స్ కావాలో దాని ప్రకారంగా కోర్స్ రిసోర్సెస్ ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే కామన్ OER సైట్స్. సో మనకి ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అని అంటున్నాం, మరి కామన్ గా ఉండే OER సైట్స్ ఏంటో చూద్దాం. Open Textbook Library, a collection of colleges, governmental agencies, education non-profits and other education related organizations that are focused on the mission of driving awareness, adoptions and affordability of open textbooks. So మీరు చూసుకున్నట్టయితే ఓపెన్ టెక్స్ట్ బుక్ లైబ్రరీ కానివ్వండి, సో కాలేజెస్ యొక్క కలెక్షన్స్, లేదా గవర్నమెంట్ ఏజెన్సీస్, లేదా ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిట్స్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా అవి, లేదా ఇతర ఎడ్యుకేషన్స్, ఇవన్నీ కూడా ఈ అవేర్నెస్ మీద, అడాప్టేషన్స్ మీద, అఫోర్డబిలిటీ మీద ఏవైతే ఫోకస్ చేస్తున్నారో వాటి అన్నిటికి కూడా ఈ OER సైట్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి అని అంటే MER లాట్ కానివ్వండి, ఓపెన్ స్టాక్స్ కానివ్వండి, MIT ఓపెన్ కోర్స్ వేర్, ప్రాజెక్ట్ గుటెన్బర్గ్, OER కామన్స్, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద కామన్ OER సైట్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ OER. సో యాక్సెసిబుల్, మనకి ఫ్రీ ఆఫ్ రిస్ట్రిక్షన్, ఏం రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, పాస్వర్డ్ కూడా యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రీయూజబుల్, సో మళ్ళీ మళ్ళీ రీపబ్లిష్ చేయొచ్చు అండ్ మోడిఫికేషన్స్ కూడా అలౌ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓపెన్నెస్, యూజబుల్ ఫర్ పీపుల్ విత్ డిజేబిలిటీస్, సో డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూజబుల్ ఫర్ టీచింగ్ కి కూడా యూజ్ అవుతుంది ఈ రిసోర్సెస్ అనేటివి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రీడమ్, రన్ ద ప్రోగ్రామ్ ఫర్ ఎనీ పర్పస్, సో మనకు కావాల్సినట్టుగా ప్రోగ్రామ్ అనేది రన్ చేసుకోవచ్చు, ఫ్రీడమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిసోర్స్, సో క్లాస్ కే వెళ్ళి నేర్చుకోవాలనేది లేదు, రిసోర్సెస్ మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ OER. సో ఇది ఇవాళ క్లాస్ లో మనం ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ గురించి బ్రీఫ్ గా తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము.
సో యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ ఏంటి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.